హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అడవికి రాజు సింహం. మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి ఈ కథ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే రామాపురానికి చెందిన రాజు సింహం. మంత్రిగా ఏనుగు ఉండేది. ఏనుగు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ సింహం మంచి రాజుగా పేరు సంపాదించుకుంది. అడవిరాజు సింహానికి ఒక్కగానొక్క వారసుడు సింబా. ఒకరోజు సింబా నాన్నగారు నన్ను అడవికి రాజుగా ప్రకటించి మీరు విశ్రాంతి తీసుకోండి అంది సింబా. సింబాకు ఆవేశం ఎక్కువ. అప్పుడే అక్కడికి వచ్చిన ఏనుగు, నీ దగ్గర అడవిని పాలించడానికి ఎలాంటి ప్రణాళిక ఉందో చెప్పు అని అడిగింది. ప్రణాళికలు, పద్ధతులు నాకు అవసరం లేదు. మా నాన్న వారసుడిగా వారిచ్చిన తెలివితో గొప్పగా పాలన చేస్తాను అంది సింబా. ఏనుగు మాట్లాడలేదు. సింబాను రాజుగా ప్రకటించింది సింహం. సింబా రాజైన వెంటనే రాజ్యాన్ని పాలించడానికి తన బలం చాలని భావించి మంత్రిగా ఏనుగుని తొలగించింది. ఒకరోజు కోతులగుట్ట నుంచి ఒక కోతి సింబా దగ్గరకు వచ్చింది. రాజా, మా గుట్ట దగ్గర ఉన్న చెరువులో దాహం తీర్చుకోవడానికి నీళ్లు కూడా లేవు అంది కోతి. అలాగా, కోతులగుట్ట ఎక్కడ ఉంది అంది సింబా. అడవికి తూర్పు దిక్కున ఉన్న గుట్టనే కోతులగుట్ట చెప్పింది కోతి. ఎండలకు ఎండి ఉంటుంది, వానలు పడగానే నిండిపోతుంది. ఇక నువ్వు వెళ్ళు అంది సింబా. నెత్తి గోక్కుంటూ అక్కడి నుంచి కదిలింది కోతి. ఇంకో రోజు పొద్దున్నే కుందేలు, ఉడత సింబా వద్దకు వచ్చాయి. ప్రభూ, నేను బోరియలో దాచుకున్న క్యారెట్లను ఉడత దొంగిలించి చెట్టు తొర్రలో దాచుకొని తినేస్తోంది అని ఫిర్యాదు చేసింది కుందేలు. సింబా ఉడత వైపు చూసింది. లేదు ప్రభూ, ఆ క్యారెట్లు నేను తోట నుంచి తెచ్చుకున్నవి, కుందేలువి కాదు అంది ఉడత. ఒరేయ్, పొద్దున్నే నీ తిండిగోల ఏమిట్రా? నా కళ్ళు మూసి తెరిచేలోపు మీరు కనిపిస్తే ఇద్దరినీ నమిలేస్తా కోపంగా అంది సింబా. అవి రెండు మెరుపు వేగంతో అక్కడి నుంచి పరుగు తీశాయి. కొన్నాళ్లకు పక్కా అడవి నుంచి పాలించే పులిరాజు కన్ను రామాపురం మీద పడింది. అది సింబాపై దాడి చేయడానికి పరివారంతో బయలుదేరింది. పులిరాజు బలమైనదే కాదు, తెలివైనది కూడా. చుట్టుపక్కల అడవులను ఆక్రమించుకుంది. కానీ రామాపురాన్ని పాలించే బలమైన సింహం, తెలివైన మంత్రి ఏనుగు ముందు పులిరాజు ఎత్తులు సాగలేదు. ఇప్పుడు అడవి మీద పట్టులేని, అనుభవం లేని సలహాలిచ్చే మంత్రి ఏనుగు లేని ఒంటరి రాజు సింబా అని తెలిసి రామాపురంపై దాడికి బయలుదేరింది పులిరాజు. పులిరాజు పరివారంతో దాడికి బయలుదేరిన వార్త సింబాకు చేరింది.
తనకు ఎంత బలమున్నా పులి పరివారం ముందు బలహీనుడేనని గ్రహించింది. పులి చేతుల్లో తనకు చావు తప్పదని సింబా భయపడింది. దూరంగా పులిరాజుతో కలిసి ఏనుగు తన తండ్రి సింహం రావటం గమనించింది సింబా. ఏనుగు సింహం సింబా వెనక ఉన్నారని పులిరాజు తెలుసుకున్న పులిరాజు దాడిని విరమించుకున్నాడు. దాడి వలన ఇరు వర్గాలలో ప్రాణ నష్టం జరుగుతుందని పులిరాజుని మైత్రికి ఒప్పించింది. అతిథిగా తోడుకొని వస్తున్న తెలుసుకుంది సింబా. తన ప్రతి కదలికను తండ్రి మంత్రి గమనిస్తూ తనకు తెలియకుండానే సరిదిద్దుతున్నావని తెలుసుకుంది సింబా. అడవిని పాలించడానికి బలం ఒక్కటే సరిపోదు. అడవి గురించి, అడవి జీవుల సమస్యల గురించి తెలిసి ఉండాలి. చిన్న చిన్న జీవులను కూడా కలుపుకోగల నాయకత్వం లక్షణాలు ఉండాలి. ఆవేశం తగ్గించుకొని ఓర్పుతో ఉండాలి. శత్రువుల ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేయగల తెలివితేటలుండాలి అని గ్రహించింది సింబా. ఆస్తులు, అంతస్తులు, పదవులు, ఆరోగ్యం వారసత్వంగా నా నుంచి నీకు లభించిన జ్ఞానం మాత్రం ఎవరికి వారే సంపాదించుకోవాలి అంది సింహం. అది వెంటనే తన తండ్రిని, ఏనుగును క్షమాపణ కోరింది. తిరిగి తన తండ్రికి సలహాలు ఇచ్చినట్లుగానే ప్రతి విషయంలోనూ తనకు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఏనుగును కోరింది. ఏనుగును తిరిగి మంత్రిగా నియమించుకుంది. సింబాలో మార్పుకు సింహం, ఏనుగు సంతోషించాయి.